హైడ్రా మార్షల్స్ తో చర్చలు సఫలమయ్యాయి. హైడ్రా మార్షల్స్ తో చర్చలు జరిపిన కమిషనర్ రంగనాథ్ వారి జీతాల పెంపుపై సానుకూలంగా స్పందించారని మార్షల్స్ తెలిపారు. ఇంతకు ముందులాగే ఈసారి కూడా జీతం పడుతుందని చెప్పారని తెలిపారు. తమ జీతాల విషయంలో సీఎం కూడా సానుకూలంగా ఉన్నారని అన్నారు. 2 నెలల్లో జీతాలు పెంచేలా చేస్తామని హామీ ఇచ్చారని, జీతాలు పెరగకపోతే మళ్లీ తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైడ్రాలో పనిచేస్తున్నటువంటి మార్షల్స్ ఈ రోజు 100 మంది ఒకేసారి తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ నుంచి పిలుపు రావడంతో వాళ్ళు కమిషనర్ తో సమావేశమయ్యారు. అయితే తమకు ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి 29,000లో 7,500లకు పైగా రూపాయలు కట్ చేసి ఇస్తున్నారనేటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా విధులను బహిష్కరించారు. దాంతో ఉదయం కారణంగా హైడ్రాలో జరగాల్సినటువంటి ప్రజావాణి గాని, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి కంట్రోల్ రూమ్ నిర్వహణ నియంత్రణ విషయంలో జాప్యం ఏర్పడింది. అక్కడ పనులు పూర్తిగా ఆగిపోయాయని చెప్పుకోవచ్చు. ఈ 100 మంది మార్షల్స్ చాలా ముఖ్యమైనటువంటి పనులు నిర్వహిస్తారు. ఇప్పుడు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంల నిర్వహణ వాళ్ళే చూస్తారు. కూల్చివేతల సమయంలో మొత్తం పనులన్నీ కూడా వాళ్ళే చేపడతారు. అంతేకాకుండా కొత్తగా తీసుకుంటున్నటువంటి సిబ్బందికి కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ కావడంతో ఒక క్రమశిక్షణతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా తగ్గించినటువంటి వేతనాలతో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందినటువంటి నేపథ్యం. దాని వల్లనే ఈ రోజు అవసరమైతే తాము రాజీనామా చేస్తామంటూ కూడా ఒకానొక దశలో వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి. అయితే తమకు ఏదైతే ఆర్మీ బోర్డు నుంచి రావాల్సినటువంటి వేతనాలు ఉంటాయో ఆ పద్ధతులనే ఇవ్వాలి తప్ప ఈ విధంగా ఎట్లా తగ్గిస్తారని అంటూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాళ్ళని పిలిచి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్నటువంటి జీవో, ఇప్పుడు ఏవైతే ప్రస్తుతం వాళ్ళకు వేతనాలు వస్తున్నాయి, జీతాలు వస్తున్నాయో అవి మాత్రమే మేము చెల్లిస్తాం, ఎక్కడ కూడా తగ్గించమంటూ హామీ ఇచ్చారు. 1-2 నెలల్లో పూర్తిగా దానిని మళ్ళీ మార్చి క్లియర్ గా ఇచ్చే విధంగా మేము ప్లాన్ చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడంతో నిన్నటి వరకు ఏ విధంగా అయితే మేము ఉద్యోగం చేశామో నేటి నుంచి కూడా అదే విధంగా చేస్తాం, రేపు అదే విధంగా ఉంటాం. మాకు ఇబ్బంది అవుతుంది వేతనాలు తగ్గించడం. ఎక్కడైనా 5-6 ఏళ్లుగా మేము పనిచేస్తున్నాం, అప్పటి నుంచి జీతాలు పెంచలేదు, ఇప్పుడు ఉన్న జీతాలనే కట్ చేస్తే ఎలా అని వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పెంచుతా అవి ఉన్న వాటిని అదే విధంగా ఉంచుతాం, భవిష్యత్తులో అవసరమైతే పెంచుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారికి హామీ ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళు తమ నిరసనను విరమించి ఈ రోజు సాయంత్రం నుంచే విధులకు యథావిధిగా హాజరవుతామని ప్రకటించారు. అయితే రంగనాథ్ కూడా ఈ అంశం పైన మాట్లాడారు. ఇది కేవలం టీ కప్ లో తుఫాను లాంటిదే, ముందుగా తనకు విషయం తెలియకుండా విధులు బహిష్కరించారు. వెంటనే పిలిపించి మాట్లాడాను, వాళ్ళ జీతాలు ఎక్కడ కూడా తగ్గించలేదు. ఈ నెల కూడా అంటే వాళ్ళు ఒక జీవో వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా తగ్గుతాయని వారు భ్రమపడ్డారు, కానీ ఎక్కడ కూడా తగ్గించమంటూ రంగనాథ్ చెప్పడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే ఇంకా ఏదైనా రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువగా స్కేల్ ఉంటే అది కూడా మేము ఇవ్వడానికి ప్లాన్ చేస్తాం. ఇప్పటికీ హైడ్రాలో ప్రముఖంగా పనిచేస్తున్నారు. హైడ్రా చేసేటువంటి పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా మేము చూసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. థాంక్యూ యూ రాముడు. స్టాఫ్ అంతా కూడా ఏమీ లేని దీన్ని మామూలు టీ కప్లో తుఫాన్ లాంటి దాన్ని ఏదో అనుకుంటున్నారు. ఏం లేదు, మా ఇంటర్నల్గా ఉన్న చిన్న ఇష్యూ వాళ్ళకి ఏంటంటే జియో ప్రకారం వాళ్ళకు ఒక రేట్ అంటే వాళ్ళకి శాలరీస్ ఒక దీనిలాగా ఇస్తున్నారు ఒక పర్టికులర్ స్కేల్లో. గతంలో ఎక్కువ వచ్చేది, దాన్ని ఇప్పుడు తగ్గించిన దాని విషయంలో ఆల్రెడీ ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంటే అసలు తగ్గించడానికి ఎలా ఉంది, ఎందుకంటే జిహెచ్ఎంసీ నుంచి ఈవీడిఎంలో పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు హైడ్రాకు వచ్చినప్పుడు ఆ బదలాయించిన వాళ్ళందరికీ కూడా పాత జీతభత్యాలే మెయింటైన్ చేయాలనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా, ముఖ్యమంత్రి గారే దీని మీద చాలా స్పష్టంగా చెప్పారు అది ఉంటుందనేది. దాని విషయంలోనే మేము ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా డిస్కషన్ జరిగింది అండ్ సెక్రటరీ ఎంఏడితో కూడా డిస్కషన్ అయింది. వాళ్ళ జీతాలు ఎక్కడా తగ్గట్లేదు.